Guys, welcome back to our YouTube channel Bhargavi Raghavu. మంచి బ్రైడల్ హెయిర్ స్టైల్ అయితే చూపిస్తాను. అది ఎవరైనా వేసుకోవచ్చు, ఎనీ ఫంక్షన్స్కి అయితే వేసుకోవచ్చు. ప్రతి వీడియోలో ఎవరు చూపించినా సరే సాఫ్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి చూపిస్తారు, లేదా కొంచెం హెయిర్ స్ట్రైట్నింగ్ ఉన్న వాళ్ళకైతే చూపిస్తారు. సో నేనైతే మొత్తం కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి చూపిస్తున్నాను అనమాట. కర్లీ హెయిర్ వాళ్ళు కూడా ఇలాంటివి వేసుకోవచ్చు. మా చెల్లిదైతే చాలా కర్లీ హెయిర్, అసలు చుక్కు తీసుకోవడానికి 30 to 40 minutes పడుతుంది. సో అంత కర్లీ హెయిర్, మళ్ళీ అది కూడా తంది కొంచెం లాంగ్ హెయిరే. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రెంచ్ బ్రైడ్ వేసుకుంటాం కదా. ఫ్రెంచ్ బ్రైడ్ అని తెలియని వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ పైన 3 parts తీసుకొని మనం జడ అల్లాలనుకుంటాము అలా తీసుకోవాలి. స్మాల్ అమౌంట్ తీసుకొని సైడ్ నుంచి ఒక సమ్ అమౌంట్ ఆఫ్ హెయిర్ తీసుకొని ఆ అల్లులోకి కలుపుకోవాలి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి కూడా కొంచెం హెయిర్ తీసుకొని ఆ అల్లులో కలుపుకుంటూ ఇలా బ్రైట్ చేసుకుంటూ రావాలి. మన ఇయర్ వరకు వచ్చిన తర్వాత మనం ఇలా అల్లేసుకుంటూ రావాలి అనమాట. నార్మల్గా మనం ఎలా అయితే అల్లుకుంటామో అలా అల్లుకుంటూ కింద వరకు వచ్చేయాలి. హెడ్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు అల్లేసుకున్న తర్వాత మనం హెయిర్ని 2 parts అయితే చేయాలి. 2 parts చేసిన తర్వాత మనం కింద నుంచి సమ్ అమౌంట్ ఆఫ్ హెయిర్ని తీసుకొని రైట్ సైడ్ నుంచి అదంతా లెఫ్ట్ కలుపుకోవాలన్నమాట. నెక్స్ట్ సేమ్ ప్రొసీజర్ లెఫ్ట్ సైడ్ నుంచి సమ్ అమౌంట్ ఆఫ్ హెయిర్ తీసుకొని కింద నుంచి రైట్ సైడ్ కలిపేసుకోవాలి. సో సేమ్ ప్రొసీజర్ మీకు చూస్తే అర్థమైపోతుంది ఎలా చేయాలి అని చెప్పేసి. సైడ్ హెయిర్ తీసుకొని లెఫ్ట్ సైడ్ హెయిర్ తీసుకొని రైట్ సైడ్లో కలుపుకుంటూ రావాలి నేను చూపిస్తున్న విధంగా. లాస్ట్ వరకు సేమ్ నేను చూపిస్తున్న విధంగా అల్లేసుకున్న తర్వాత కింద రబ్బర్ బ్యాండ్తో సెక్యూర్ చేసేసుకోవాలి. ఇలా పుల్ చేసుకోవడం వల్ల కొంచెం బ్రైట్గా కనబడుతుంది. ఆల్రెడీ తంది కొంచెం కర్లీ హెయిర్ కొంచెం లావుగా ఉండడం వల్ల హెయిర్ స్టైల్ బాగా కనబడుతుంది. నేను ఎక్కువ పుల్ చేయలేదు, లైట్గానే పుల్ చేశాను అనమాట. ఇది జస్ట్ నాకు 10 to 15 minutes పట్టింది తన హెయిర్ని ఇలా కర్లీ చేయడానికి. మీరు చూస్తూ ఉండొచ్చు తనది చాలా కర్లీ హెయిర్. హెయిర్ స్టైల్ మొత్తానికి అయితే హెయిర్ యాక్సెసరీస్ అనేది మెయిన్ పార్ట్ అనమాట. హెయిర్ యాక్సెసరీస్ నేను మీషోలో పర్చేస్ చేశాను. వీటి డీటెయిల్స్ ఏమో నేను ఒక షార్ట్లో అయితే షేర్ చేశాను, అది ఒకసారి చెక్ చేయండి. ఉంది కదా, అదేమో నేను వెనకాల హుక్ ఉంటుంది అది పెట్టేసిన తర్వాత దానికి యూ పిన్స్తో సెక్యూర్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే ఇలాంటివి 5 ఫ్లవర్స్ టైప్ అయితే ఇచ్చాడు, 5 ఇచ్చాడు. నార్మల్గా అంటే కొంతమంది యూ పిన్తో సెక్యూర్ చేసేస్తారు. నేను ఏం చేశానంటే కొంచెం గ్యాప్ ఉంటుంది కాబట్టి హెయిర్లోనే గ్యాప్ ఉంటుంది కదా, సో నేను అలా పెట్టేసి కిందకి లాగేశాను. మీరు కూడా అలా పెట్టుకోవచ్చు. కొంచెం గ్యాప్గా అయితే పెట్టుకుంటే మంచి లుక్ వస్తుంది. నేను ఫస్ట్ నార్మల్గా పెట్టేశాను, తర్వాత గ్యాప్తో అయితే పెట్టాను. మంచి లుక్ వచ్చింది ఈ యాక్సెసరీస్ పెట్టిన తర్వాత. వీటి లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ పైన అయితే యూపిన్తో సెక్యూర్ చేశాను. ఫైనల్గా అయితే హెయిర్ స్టైల్ అయిపోయింది. ఎలా ఉందో చెప్పండి. అండ్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.